హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఒక్కదాన్నే బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు, సో తినలేడు. కాబట్టి ఇంకా అక్షయని పెడితే ఇట్లా యూట్యూబ్ తీసేస్తుంది. సో అందుకోసమే నేను చేస్తున్నా. అది కూడా చాలా రోజుల తర్వాత చికెన్ బిర్యానీ. ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ నా ఫేవరెట్. పెద్ద పీస్ కూడా వచ్చింది. నాకు కొంచెం హెల్త్ చాలా అప్సెట్ అయింది గైస్, కొంచెం అందుకని ఫుడ్ తినలేను. మార్నింగ్ నుంచి ఇట్లా కొంచెం చాలా బాగా ఇబ్బంది అయింది. కాబట్టి ఈ వీడియోకి అయితే నేను దూరంగా ఉంటున్నాను పక్కల. ఎందుకంటే వయసు ఒకతే చేసినట్లు మరి ఇబ్బంది అంటే బోర్గా ఉండొద్దు కాబట్టి పక్కల ఉండి కంపెనీ ఇస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ ఒకతే వేస్తుంది. అయితే సో ఈరోజు మనం బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాము. అది కూడా వర్షిత సిస్టర్ అయితే అడిగింది దమ్ బిర్యానీతో ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి. సో అందుకోసమే ఈరోజు నేను చేస్తున్నాను అనమాట. నేను ఒకదాని ఇస్తున్నా నా ఫేవరెట్ చికెన్ బిర్యానీతో. చూసే ప్రతి ఒక్కరితో ప్లీజ్ గైస్ లైక్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు కామెంట్ చేయండి ఒకవేళ వీడియో ఏమైనా బోర్ అనిపిస్తుందా లేకపోతే ఏమైనా ఇంకా చేంజ్ చేయాలా. ఎందుకంటే వీడియోలో ఎందుకు మాట్లాడతామంటే మరీ సైలెంట్గా తింటే ఇట్లా వీడియో అంతా బోర్ అనిపిస్తుంది. మీరు స్కిప్ చేయొద్దనే అన్నీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ కొంచెం కామెడీగా వీడియో చేస్తున్నాం, కానీ మాట్లాడమే పనిగా అయితే పెట్టుకోము. ఎందుకంటే రెగ్యులర్గా ఇంట్లో నార్మల్గా తినేటప్పుడు అయితే అంత ఎక్కువ మాట్లాడము. కాకపోతే వీడియో అప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీకు బోర్ కొట్టొద్దనే ఉద్దేశంతో మాట్లాడుతుంటాము. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసాను, అట్లే నా నోరు కూడా అవతలేదు ముందర పెట్టుకొని ఇంతసేపు ఉండడం అంటే. అందుకే నా ఫేవరెట్ చికెన్ బిర్యానీ. సో బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం. అది కాక మసాలా కూడా ఎక్కువ వేపియలేదు, మళ్ళీ కారం అవుతుంది అని చెప్పేసి. మసాలా ఎక్కువ ఉంటాయి, అదే ఇదల్లా కాలుతుంది, డైజెషన్ ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం నార్మల్, కొంచెం ఆల్మోస్ట్ ఒక 70% వైట్ రైస్, 30% మాత్రమే బిర్యానీ రైస్ తీసుకుంటాము. మళ్ళీ బాగుంటుంది ఆడ అంకో దగ్గర అయితే. టేస్ట్ కూడా బాగుంది. చూసే ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి. కొంచెం వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది, ఇంకా కొత్త వాళ్ళకి అనిపించే అవకాశం ఉంటుంది. అందుకని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాము, కానీ నిజంగా చెప్తున్నా కానీ మన ఛానల్కి అయితే లైక్స్ చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. కనీసం 10 మెంబర్స్లో ఒక్కరితో లైక్ చేయట్లేదు. ఇంకా అర్థం చేసుకోండి. అందుకని ఇంత ఆనం కష్టపడి చేస్తున్న దానికి ఇట్లా ఒక్క లైక్ ఇస్తే మాకు ఇట్లా బూస్టింగ్ ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. జస్ట్ ఒక సెకండ్ ఇలా ఉత్తుతే అయిపోతుంది, లేదంటే స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేసినా అయిపోతుంది. ప్లీజ్ గైస్ చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. కారం ఉందా? ఏం లేదు, ఇంకా బాగుంది అసలు, ఇట్లా ఎక్కువ మసాలా లేకుండా. గ్రేవీ వేసుకో, ఇంకా గ్రేవీ వేసుకుంటే ఇలా బాగుంటుంది. పెద్ద టమాటా వేసిండి ఇందులోనే, వేసుకొని చూద్దాం మీకు గ్రేవీ. లాస్ట్కి పెరుగుతో తింటేనే అసలు తిన్నట్టు, లేదంటే పెరుగు అంటే ప్రాణం. వయసుకు బాగా ఇష్టం అసలు. ఆ స్పూన్తో వేసుకోవడం కంటే ఇట్లా ఉంచుకుంటే బెటర్. ఆ స్పూన్తో కింద పడితేనే ఉంటుంది. అప్పుడెప్పుడు నేను డాడీ చేసింటే మీ మటన్ బిర్యానీ చదువు మళ్ళీ ఇన్ని రోజులకి. కొంచెము ఎందుకంటే నాన్ వెజ్ వీడియోస్ కొంచెం తక్కువనే చేస్తున్నాము, ఎందుకంటే వేరే ఛానల్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే నేను ఎక్కువగా తినొద్దు కాబట్టి పిల్లలకి ఇట్లా హెల్త్ దృష్టిలో పెట్టుకొని చూసి జాగ్రత్తగా. మరి నేను దగ్గర ఇంకోటి, బయట నుంచి ఫుడ్ తీసుకొస్తే మసాలాలు చాలా తక్కువ వేపిస్తాను. వాళ్ళకి పర్టికులర్గా మరీ చెప్తా మసాలాలు తక్కువ వేయండి, తక్కువ వేయమని, కారం తక్కువ వేయమని. ఎందుకంటే ఆల్రెడీ తింటుంది జంక్ ఫుడ్, దాంట్లో మళ్ళంగా అడ్డమైన మసాలాలు అవన్నీ వేపిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అందుకని చాలా తక్కువ వేపిస్తా. మనం పీసెస్ చాలా ఒక్క పీసెస్ చూడండి, మరి దారుణంగా కాకపోతే పీసెస్ చాలా తక్కువ వేస్తారు. ఎందుకు ఇట్లా వేస్తారు? అమౌంట్ మాత్రం బాగానే తీసుకుంటారు. బట్ ఫైనల్ ఎవరు అడిగేటం లేరు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు చేస్తాం. ఎవరు క్వశ్చన్ చేయరు, ఉండకపోతే అని చెప్పేసి లైక్ తీసుకుంటాం. అక్షయ నాని వాళ్ళకి ఇట్లా తీసుకొచ్చిన ఈటింగ్ ఛాలెంజ్ కోసం ఈ బయట నుంచి ఏం తీసుకొచ్చినా ఇంట్లో ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకి ఇట్లా తీసుకొస్తాను. కాకపోతే వాళ్ళు కెమెరా వెనకాల తింటారు, నేను కానీ వయసు కానీ కెమెరా ముందు చేద్దాం.
ఇంకా బయట నుంచి ఏం కొన్నా ఇంట్లో వీళ్ళందరికీ కలిపే వేసుకుంటాను. మజ్జిగ వేసుకున్నాం. అప్పుడేనా అది మజ్జిగ వేసుకుంటే తొందర ఆ అవుతుంది. మజ్జిగ ఇట్లా మొత్తం వాటర్ అందులో కనీసం ఆనియన్స్ వేసలేరు, కొత్తిమీర వేసలేరు, మొత్తం వాటర్. మజ్జిగ ఉంటే తొందర తినేస్తాయి. ఇంట్లో చూడండి కనీసం ఒక ఆనియన్ లేదు, ఒక కొత్తిమీర లేదు, ఏం లేదు. దీన్ని మజ్జిగ అంటారు అసలు. ఎంత వాటర్ లూజ్ వాటర్, దారుణం పూర. నేను కానీ మంచిగా చేస్తాను మజ్జిగ మా ఇంట్లో అయితే. ఫ్రెష్ హైలైట్ చేస్తుంది ఒకసారి అది ఇట్లా ఈటింగ్ ఛాలెంజ్ చేస్తాం. మజ్జిగ పులుసా ఏమమ్మ, మజ్జిగ చారు బాగుంటుంది. నేను పెరుగు తినను, బట్ అది తింటాను. ఒకటి 2 సార్లు తిన్నాను, చాలా బాగుంటుంది. మంచిగా కొత్తిమీర పుదీనా వేసి ఆనియన్స్ వేసి బాగా చేస్తుంది. పెరుగు ఉంటే చాలా బాగా. చికెన్ ఉండాలి మళ్ళీ. నిమ్మకాయ ఎక్కువ ఇంట్లో పులుపు అయితే మొత్తం నాకు అట్లనే తినకపోతే ఎక్కువ పుల్లగా ఉండాలి అని అన్ని ఆపోజిట్ ఉంటాం మా ఇంట్లో వాళ్ళకి అందరికీ. నెక్స్ట్ మంచి యాక్చువల్లీ ఆ కోకోనట్ వాటర్తో వేసిన వీడియో అసలు చాలా దారుణంగా పర్ఫామ్ చేసింది, చాలా తక్కువ వ్యూస్. డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించి చేసినాం, కానీ దాంతో మరి చాలా వ్యూస్ పాతాళంలోకి వెళ్ళిపోయినాయి. పాతాళంలో ఎక్కడో కనిపించట్లేదు అంత దారుణంగా. కాంపిటీషన్ లేదంట అసలు. గ్రేవీ కలుపు అన్ని కలిసి పగలెట్టుకో, రైస్ నుంచి కాకుండా బోనేషన్ మొత్తం. దీనికి 3 జాయింట్లు ఉన్నాయి, ఎట్ట తినాలి. బాగుంది కానీ కడుపు నిండుతుంది. ఇదెందుకు పెట్టిండే ఏమో దేవుడు. ఎంత తిన్నా కడుపు నిండుద్దంట, అంటే మనకు నచ్చేంత వరకు. మీకు అసలు మటన్ బిర్యానీ అంటే ఇష్టమా చికెన్ ఇష్టం? నాకు ఎక్కువ చికెనే బా. ఆ మటన్లో బొక్కలు తిండికి రాదు నాకు. మటన్ తీసుకొస్తే అస్సలు తిన్నారు గాయస్, అందుకని చెప్పేసి చేయాలి. మటన్ బిర్యానీ ఇట్లా చేసేది ఉంది, కానీ మటన్ బిర్యానీ బయట తీసుకురావడం కంటే ఇంట్లో చేసుకోవడం. మా మమ్మీ ఎంత సూపర్ చేస్తుంది అసలు. చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా చేయవే అని మొత్తుకున్నప్పుడు చేయదు. ఇప్పుడైతే టైం లేదు అని. గాయత్రికి కొంచెం బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ షాప్ది అది కొంచెం షాప్ టెన్షన్స్ బాగా ఉన్నాయి. అందువల్ల ఇంట్లో ఈ మధ్య ఏం చేయడానికి ఇప్పుడు టైం ఉండట్లేదు. తను ఎట్లా అంటే మార్నింగ్ లేచి పిల్లలకు స్కూల్కి బాక్సులు ఇట్లా అంతా రెడీ చేసి 9 వరకు, మళ్ళీ 9 o'clock మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్ తెరుచుకొని క్లీన్ చేసుకొని ఇంకా తను మళ్ళీ నైట్ వచ్చేటగల 10 అవుతుంది. చాలా ఇబ్బందులు, కానీ కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు కదమ్మా. వయసు డాక్టర్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఒకవేళ మా మమ్మీ గారు ఇంట్లో బిర్యానీ చేయాలి, ఆ రోజు నేను కుంభకారణం అయిపోతా. అన్నిసార్లు తింటా అసలు. 5 నిమిషాలు ఫస్ట్ ఇప్పుడు తిన్నా అనుకో, 5 minutes తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తింటా. ఇంకా నా పని అంతే, తినడం పండడం. మా మమ్మీ ఎంత తింటావే, అది కడుపా శరవా అని తిడుతుంది. చాలా రోజులు అయింది ఇంట్లో చేపించి. కొంచెం ఫ్రీ టైం ఉంటే అడగాలి చేయమని. అంతగానం ఉండి అప్పుడే అయిపోయింది ప్లేట్లు అంతా. అంత అంటే సరిపోలేదా? అయ్యో, నేను నిజంగా బిర్యానీ అంటే బాగానే పట్టిస్తావు కదా. దానికి సపరేట్ గ్యాప్ ఉంటుంది అన్నమాట సైడ్కి.
మనకు చికెన్ అంటే చాలుగా ఏం అక్కర్లేదు. యాక్చువల్లీ రాగి ముద్దతో చేసే ఛాలెంజ్ ఎందుకంటే రాగి ముద్ద గాయత్రికి చేయడం రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రాగి ముద్ద మామూలు ఎక్కడ నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేసి చూసిన ఎక్కడ లేదు రాగి ముద్ద. మా మహబూబ్నగర్లో చాలా ఇబ్బంది, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అసలు దొరకవు. సీ ఫుడ్, ఫిష్, చేపలు ఇట్లా అన్నీ అది నార్మల్వే దొరుకుతాయి కానీ కొంచెం మంచి డిఫరెంట్ దొరకవు. ఇంకా ప్రాన్స్ దొరకవు, క్రాబ్స్ దొరకవు, ఏమి ఉండవు. ఎందుకంటే మాకు సముద్రం దగ్గర లేదు, మేము ఏదో ఎడారి ప్రాంతంలో ఉన్నట్టు మాకు చాలా దూరంగా ఉన్నాయన్నీ, అందుకని ఉండవు. హైదరాబాద్లో అన్నీ ఉంటాయి, కాకపోతే మాకు హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. 100 కిలోమీటర్లు. ఇంకేమైనా కావాలంటే 100 కిలోమీటర్లు ఏడబోతాము, ఏడాడ పడతాము పోయేసరికల్లా. అయిపోయింది అప్పుడే. అయిపోయిందమ్మా, వెరీ గుడ్. కొంచెం ఉండింటే బాగుంది. ఒక్క బిర్యానీ సరిపోలేదా? నాకు ఇంకా కడుపు నింటలేదు గైస్. ఒక్క బిర్యానీ సరిపోలేదంట చూడండి గైస్, మీది దారుణం పూరా. నెక్స్ట్ సారి ఫ్యామిలీ ప్యాక్ తిందాం. సరే అప్పుడు ట్రై చేద్దాం. సరేనా? బట్ మజ్జిగ తాగు, బాగుంటుంది, చల్లగా ఉంటుంది. కొంచెమే ఉంది మజ్జిగ కూడా. కర్రీ తాగు. వద్దబా. సో సుషీర్ గారు నేను ఒక్క మెతుకు లేకుండా మొత్తం ఖాళీ చేసేసిన. సో ఈ యొక్క చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి ఛాలెంజ్తో మేము ముందుంటాం. అంతవరకు బాయ్.